చందు రామరాజు దగ్గరికి వచ్చి ఇదిగోండి నాన్న ఈ నెల జీతం అని చెప్పేసి అయితే జీతం ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వల్లి చాలా కోపంగా తన భర్త వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ధీరజ్ కూడా వచ్చి ఇదిగోండి నాన్న డబ్బులు అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే మేము ఉండడానికి ఇల్లు షెల్టర్ ఇచ్చారు కదా అందుకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటి ముష్టి 6,000 ఇచ్చి ఏదో పెద్ద ఇచ్చినట్లుగా ఎక్స్ట్రాలు చేస్తున్నారే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును నువ్వు చదువుకుంటున్నావు కదా నువ్వేమి ఇస్తావులే, అలాగే ఇదిగో ఈయన ఉన్నారు కదా ఈయనేమో రైస్ మిల్లో పనిచేస్తున్నారు, దమ్మిడి సంపాదన ఏమీ లేదు, ఆఖరికి నా భర్తే ఈ ఇంటి మొత్తానికి పోషిస్తున్నట్లుగా ఇస్తున్నాడు, 50,000 ఇచ్చాడు తక్కువ ఏంట అక్షరాల 50,000 అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును కదా మరి నా భర్త ఒక్కడే సంపాదిస్తున్నాడు, నీ భర్త ఏమో రైస్ మిల్లులో ఏదో పని చేస్తున్నాడు అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదాకి చాలా కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ భర్త కోసం నువ్వు బాగానే పొగుడుకుంటున్నావు కానీ నా భర్త కూడా రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు కదా, ఆ రైస్ మిల్లులో పనిచేసే దానికి 70,000 దాకా వస్తూ ఉంటుంది, కాకపోతే అది మన రైస్ మిల్ కాబట్టి ఆ సంపదను తీసుకోవటం లేదు, నీ భర్తకు వచ్చేది 50,000 మాత్రమే, నా భర్తకు వచ్చేది 70,000 అంటే 20,000 నా భర్తకే ఎక్కువ ఉన్నట్టుగా కదా అర్థం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతారు. అలా వాళ్ళిద్దరూ అయితే గొడవ పడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రామరాజు ఏంటి ఇదంతా అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరు కోడళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. నువ్వు ఎక్కువ మాట్లాడితే బాగుండదు, నా భర్త కూడా సంపాదిస్తున్నాడు అది కనిపించటం లేదు, నీ భర్త చేసేది కనబడుతుంది అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.